బంగారం వెండి ఒక పక్కన యుద్ధం ఆగిపోతుందంటే ఆటోమేటిక్గా తగ్గాలి, యుద్ధం ఉన్నప్పుడు పెరగాలి. ఇది ఇదివరకటి సూత్రం. ఇప్పుడు అది కాస్త రివర్స్ అవుతుంది. యుద్ధం ఆగుతోందంటేనేమో ధర పెరుగుతోంది, యుద్ధం పెరుగుతుందంటేనేమో ధర తగ్గుతోంది. నిన్న యుద్ధం ఇక ఆగిపోబోతోంది, ట్రంప్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, హార్ముజ్ జలసంధి విషయంలో కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనగానే బంగారం రేట్లు పెరిగినాయి. ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గిపోయింది. ఏంటి అంటే దారుణంగా తగ్గిపోయింది. ఏకంగా $4,600 లోపలికి వెళ్ళిపోయింది. $1 ట్రిలియన్ డబ్బులు బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు మొత్తం మునిగిపోయారు. ఎందుకంటే నిన్ననే మార్పు వచ్చేసింది, ఇంకే ఉందని అందరూ కొండ బిగించేసేటప్పటికి ఒక్కసారి కొనగానే పడిపోయింది. ఎప్పుడైతే ట్రంప్ యుద్ధం ఉండదు, ప్రాబ్లం లేదు, ఇదే అంటాడు అనుకుంటే లేదు లేదు యుద్ధం ఉంటుంది అని చెప్పాడు, యుద్ధం కొనసాగుతుంది అని చెప్పాడు. మామూలుగా అయితే యుద్ధం కొనసాగుతుంది అన్నప్పుడు పెరగాలి, ఇప్పుడు పడిపోయిందనమాట. దారుణంగా పడిపోయినాయి రేట్లు. దాంట్లో కీలకమైనటువంటి ఇటు $1,000 దాకా బంగారం, 22 క్యారెట్ల 4 క్యారెట్, 10,000 రూపాయలు వెండి పడిపోయిందనమాట.